ఆ నది ఒడ్డుకి వెళ్ళి క్రిస్టోఫర్ గారిని, ఈ నది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి నన్ను దాటించవా అని అడిగారు. ఓస్ దానిదేముంది అని చెప్పి ఆ చిన్న బాలుడిని భుజాలపై కూర్చోబెట్టుకొని నదిలోనికి దిగడం ప్రారంభించాడు. ఆ చిన్న బాలుడు ఎవరో క్రిస్టోఫర్ గారికి అర్థం కాల. బరువు ఎక్కువగా ఉన్నాడు. ఇంతమందిని మోస్తున్నాను ప్రతిరోజు, ఎవరూ ఇంత బరువుగా లేరని నది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చేరవేయడానికి సిద్ధపడుతుంటే ఆ బాలుడు మహాబరువుగా కనపెడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంత బరువుగా ఉన్నావు, నీవెవరవి అని అంటే ఆ బాలుడు కిలకిలమని నవ్వుతున్నాడు, కానీ అసలు విషయం చెప్పలేదు. ఎప్పుడైతే బాలుడు, చిన్నారి బాలుడు క్రిస్టోఫర్ గారి భుజముల మీద ఉన్నాడో, అలలు ముందుకు వచ్చి ఆయన భయపెట్టసాగినప్పటికి కూడా ఆయన అతి కష్టం మీద ముందుకి సాగడానికి ప్రయత్నించేవాడు. ఈ రీతిగా ఆయన తర్జన భర్జనలు పడుతూ ఈ చిన్నారి బాలుడిని భుజముల మీద మోసుకుంటూ, ఏంటి ఇంత బరువు ఉన్నాడు, నాకేంటి ప్రపంచాన్ని అంతా మోస్తున్న బరువు అనిపిస్తుంది అని ఆయన తనలో తాను అనుకున్నప్పుడు ఆ చిన్నారి బాలుడు అంటున్నాడు,